ప్రస్తుతం రోజుకో కొత్త రకం వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఉన్నట్టుండి మనిషిలో ఎన్నో మార్పులు. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే నోరో వైరస్. ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు నోరో వైరస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. హైదరాబాద్లోనే నోరో వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో పాతబస్తీ ప్రాంతంలో సుమారు వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త వైరస్ ను అంటువ్యాప్తిగా వైద్యులు గుర్తించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. నోరో వైరస్ ను వింటింగ్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఇక వానాకాలంలో ఈ వైరస్ సోకుతోంది. ప్రధానంగా అపరిశుభ్రం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక నోరో వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, నోరో వైరస్ లక్షణాలు నోరో వైరస్ సోకిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడతారు. ఇది ఒక రకమైన అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది 2-3 రోజుల్లోనే కోలుకుంటున్నారు. నోరో వైరస్ కేవలం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. డాక్టర్లు సూచించిన మందుల ద్వారా 2-3 రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు. నోరో వైరస్ సంక్రమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గే వరకు దూరంగా ఉండడం మంచిది. హైదరాబాద్ పాతబస్తీలో నోరో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, కౌమార దశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్ కు కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. విరేచనాలు, వాంతులు, శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. మొదట నోరో వైరస్ 1968లో యుఎస్ఏలోని ఒహియోలోని నార్వాక్లో ఒక పాఠశాలలో వ్యాపించింది. ఈ కారణంగా నోరో వైరస్ యొక్క మొదటి జాతిని నార్వాక్ వైరస్ అని కూడా పిలుస్తారు. నోరో వైరస్ గ్యాస్ట్రోఎంటెసిస్ కి కారణమవుతుంది. నోరో వైరస్ లో అనేక రకాలున్నాయి. ఈ వైరస్ లో 48 రకాలతో 10 సమూహాలున్నాయి. నోరో వైరస్ ఎంతో సాధారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 685 మిలియన్ల కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.